Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. రామ్ చరణ్ సుప్రసిద్ధ సినీ నటుడిగా అందరికీ సుపరిచితుడు. ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రముఖుణ్ణి చూపించి ఇతను గొప్ప జాతకుడని చెప్పటం హాస్యాస్పదంగా ఉంటుంది కావున అది నా ఎజెండా కాదు. రోహిణి జన్మ నక్షత్రం మరియు చంద్రలగ్నం నుండి లాభభావ విశిష్టత గురించి చెప్పాలని నా ఆకాంక్ష. 27 మార్చి 1985వ తేదీ రామ్ చరణ్ జన్మ తేదీగా గూగుల్ సమాచారం కావటం ఒక అదనపు ఆసక్తి, ఆకర్షణ. శుక్లపక్ష చంద్రుడు ఒక ఆకర్షణ, రోహిణి నక్షత్రం మరొక ఆకర్షణ, చంద్రుడు ఉచ్చునందటం అంతకంటే ఆకర్షణ. రాస్యాధిపతి శుక్రుడు ఆకర్షణలకే బ్రాండ్ అంబాసిడర్. అట్టి శుక్రుడు ఉచ్చునందటం అనిర్వచనీయమైన ఆకర్షణ. అది చంద్రలగ్నాత్తు లాభభావం కావటం చెప్పలేని ఆకర్షణ. అక్కడ ధన పంచమాధిపతి బుధుడితో కలియటం భాషకు అందని ఆకర్షణ. చతుర్థాధిపతి రవి దిగువ డిగ్రీల మీద స్థితి నుండి బుధ శుక్రులను ప్రభావితం చేయటం దేదీప్యమాన ప్రకాశంతో కూడిన ఆకర్షణ. రవి శుక్రులు ఇరువురికి మిత్రుడిగా బుధుడు నడుమునుండటం కూడా అదనపు ఆకర్షణే. జాతక పరిశీలన పెంచుకుంటూ పోతే జన్మంతా ఒకే ఒక్క జాతకం చూడటానికే సరిపోతుంది. లగ్నం, చంద్రలగ్నం, రవి లగ్నం, నవాంశ లగ్నం, కారకాంశ లగ్నం, ఇందు లగ్నం, ఆరూఢ లగ్నం వగైరాలు అన్ని రకాల లగ్నాల నుండి భావాలు చూడాలంటే అర్థం లేని అనవసర కాలయాపన. జ్యోతిష్కులకు ఇవన్నీ తెలిసి ఉంటే అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటారు అంతే. జన్మ నక్షత్రం అంటే జన్మించిన సమయానికి చంద్రుడున్న నక్షత్రం. చంద్రుడున్న రాశి జన్మరాశి. ఇదే చంద్రలగ్నం కూడా. భారతీయ జ్యోతిష్యం అంతా చాంద్రమాన జ్యోతిష్యమే కావున చంద్రలగ్నానికి విశేష ప్రాముఖ్యత ఉంది. జాతకుల జన్మ సమయం నుండి మొదటి 30 సంవత్సరాలు జన్మలగ్నం నుండి 31 నుండి 60 సంవత్సరాల వరకు చంద్రలగ్నం నుండి 61 నుండి 90 సంవత్సరాల వరకు రవి లగ్నం నుండి 91 నుండి 120 సంవత్సరాల వయసు వరకు నవాంశ లగ్నం నుండి ద్వాదశ భావాలు పరిశీలించాలని పూర్వ పండితులు అనేకుల సామూహిక అభిప్రాయం. మనిషి యొక్క పూర్ణాయుష్ 120 సంవత్సరాలు కావున తదనుగుణంగానే వింశోత్తరి దశా సంవత్సరాలు నిర్ణయింపబడ్డాయని గమనార్హం. లగ్న, చంద్రలగ్న, రవి లగ్నములలో ఏది బలమైనదో నిర్ణయించి సదరు బలలగ్నము నుండి భావ పరిశీలన చేయాలని నవాస చక్రం గ్రహముల యొక్క బలములు బేరీజు వేసేందుకు మాత్రమే ఉపకరిస్తుందని అందరి అభిప్రాయం. నేను వ్యక్తిగతంగా లగ్న, చంద్రలగ్న, రవి లగ్న, నవాంశ లగ్నములకు సమ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రామచరణ్ జన్మ తేదీగా బహుళ ప్రచారంలో ఉన్న 27 మార్చి 1985 నాటి రాశి చక్రం నిశితంగా పరిశీలించండి. జన్మ సమయం తెలియనప్పటికీ మేషాదిగా 12 లగ్నాలలో ఏ లగ్నమైనప్పటికీ చంద్రలగ్నమే బలంగా ఉన్నది. మరొక విషయం ఏమంటే రామ్ చరణ్ కావచ్చును, అదే తేదీన జన్మించిన మరొకరు కావచ్చును, వయసు 40 కావున 30 సంవత్సరాల పిదప చంద్రలగ్నమే వర్తిస్తుంది. చంద్రుడు మనఃకారకుడు. ఏ విధంగా చూసినా చంద్రలగ్న ప్రాధాన్యత అత్యంత కీలకం. చంద్రలగ్నం వృషభ లగ్నం కావున లగ్నాధిపతిగా శుక్రుడు శుభుడు, ధన పంచమాధిపతి బుధుడు శుభుడు, చతుర్థాధిపతి రవి శుభుడు. లగ్నములో చంద్రుడు ఉచ్చగ్రహం, లగ్నాధిపతి శుక్రుడు లాభంలో ఉచ్చ, 11వ భావమైన లాభభావములో 3 శుభులు. బుధుని నీచ స్థితి 2 కారణాల వలన అలక్ష్యం చేయవచ్చును. ఒక గ్రహం నీచిలో వక్రించినచో
ఉచ్చగ్రహంతో సమానమని శుభ ఫలితాలు ఇవ్వగలదని శాస్త్రవచనం. ఉచ్చ శుక్రునితో చేరినందువలన నీచభంగం. మరొక పక్క బుధునికి అస్తంగత్వ దోషం వర్తించదని మినహాయింపు ఉంది కావున అస్తంగత్వపు చర్చకు ఆస్కారం లేదు. ఎక్కువగా వివరిస్తే వీడియో నిడివి ఎక్కువ అవుతుంది కావున సంక్షిప్తంగా చెబుతాను. 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా చాలా ప్రత్యేకమైనది. అదెలాగో కొత్త కోణం చూపిస్తాను. జన్మ నక్షత్రం అంటే చంద్రుడున్న నక్షత్రమని మీ అందరికీ తెలుసు. చంద్రుడున్న రాశినే జన్మరాశి అంటారని, అదే చంద్రలగ్నమని, చంద్రలగ్నం నుండి ద్వాదశ భావాలు పరిశీలించే ఆనవాయితీ ఉందని కూడా మీకు తెలుసు. అయితే శుక్లపక్ష చంద్రుడు తన స్వీయ నక్షత్రాలైన హస్త, శ్రవణం, రోహిణీల మీద స్థితి నొందిన ఎడల చంద్రుడు బలవంతుడని, ఈ మూడింటిలో కూడా రోహిణి మీద చంద్రుడు ఉన్న ఎడల వృషభం చంద్రునికి ఉచ్చరాశి కావున మరింత బలవంతుడని గమనార్హం. జ్యోతిష శాస్త్రంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు విడివిడిగా కారక గ్రహాలు ఉన్నప్పటికీ సూక్ష్మ శరీరంలో ఈ 4 అంతఃకరణాలకు మనస్సే ప్రతినిధిగా వ్యవహరిస్తుందనేది వాస్తవం. అంటే మనఃకారకుడు చంద్రుడు బలంగా ఉంటే ఈ అంతఃకరణాల మధ్య సయోధ్య సులభ సాధ్యమని భావం. మనోబలమే అసలు సిసలు బలమని, అందువల్లనే జన్మ నక్షత్రం, జన్మరాశి జాతకంలో కీలకమని జ్యోతిష అభిమానులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోహిణి నక్షత్ర విశిష్టత గురించి వివరిస్తాను. జోడెడ్ల బండి రోహిణి నక్షత్రం యొక్క గుర్తు. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయానికి ఎద్దులే కీలకం. వృషభ రాశికి గుర్తు ఎద్దు. వృషభ రాశిలోనే సంపూర్ణంగా ఉండే నక్షత్రం రోహిణి. వృషభం భూతత్వం. మానవ నాగరికత అనేది నేలతో, ఎడ్లతో మరియు ఎడ్ల బండితోనే ముడిపడి అభివృద్ధి చెందింది. సమస్త ఆహార ఉత్పత్తులకు సంబంధించిన మరియు ఫల పుష్ప జాతులకు సంబంధించిన మొక్కలు ఈ భూమి మీద పెరగటానికి కారణమైనది రోహిణి నక్షత్రం. రోహణం అంటే ఎదగటమని అర్థం. వ్యవసాయ క్షేత్రాలలో పండించిన పంటలను అలనాడు ఇళ్లకు మరియు ఒక చోట నుండి మరొక చోటకు చేరవేసింది ఎద్దుల బండే. అంటే అలనాటి ముఖ్య రవాణా సాధనం. బండిని లాగటానికి 2 ఎద్దులు అవసరం. ఆ విధంగా ఎడ్ల బండి వ్యవసాయానికి, వాణిజ్యానికి ఉపయోగపడి తద్వారా మానవజాతి అభివృద్ధికి, నాగరికతకు కారణమవుతూనే ఉంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు కావున ఆ విధంగా రైతు సంపద సృష్టించటంలో జోడెడ్ల బండిదే కీలక పాత్ర. అంటే రైతు రాజుగా కీర్తింపబడటానికి ఎడ్లు మరియు ఎడ్ల బండే ముఖ్య కారణం. ఆధునిక యంత్రాలు వాడకంలోకి వచ్చిన ఈనాటి వ్యవసాయంలో ఇంకా ఎడ్లను పెంచటం, ఎడ్ల బండిని ముఖ్య సాధనంగా చూడటం భారతదేశంలో గ్రామాలలో ఎక్కడైనా చూడవచ్చును. సందర్భోచితమైన ముఖ్య విషయం ఇక్కడ చెప్పాలి. తిండి, పోషణ ఉంటేనే శరీరం అందంగా, పొందికగా ఉంటుంది. ఆ తర్వాతే కదా శరీరాలంకరణ. అందుకే వృషభ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. జోడెడ్ల బండి వ్యవసాయ ఉత్పత్తులు, సమస్త వస్తు ఉత్పత్తులను చేరవేయటానికే కాదు, మనుషులు ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణించటానికి, వలసలు వెళ్లి విస్తరించటానికి ముఖ్య రవాణా సాధనమైంది. తర్వాత కాలంలో రైతే రాజు అనే నానుడి కేవలం లోకనానుడికే పరిమితం చేసి రాజ్యాలు ఏర్పడి రాచరిక వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చినందున రోహిణి నక్షత్రం గుర్తు గుర్రాలు లాగే రథంగా రూపాంతరం చెందింది. ఇక రోహిణి నక్షత్రం మరొక ప్రత్యేకత అందం. 27 నక్షత్రాలలో అత్యంత కాంతివంతమైనది, మనోహరమైనది రోహిణి నక్షత్రమేనని శాస్త్రవచనం. అదేవిధంగా వృషభ రాశి స్థిరత్వానికి, ఓర్పుకు, నిలకడకు, సంయమనానికి, ప్రేమకు, అందానికి, అనుబంధాలకు, ఆత్మీయతకు కారణమైనందున రోహిణి నక్షత్ర జాతకులలో ఇవన్నీ గమనించవచ్చును. ఈ నక్షత్ర అధిదేవత బ్రహ్మ, సృష్టికి మూలం. రోహిణి నక్షత్రం కూడా సృష్టించి పెంచేదే. అదే ఇక్కడ సంబంధం. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అందానికి అందం చంద్రుడు. రోహిణి నక్షత్రం చంద్రునికి ఉచ్చస్థానం. రోహిణి వృషభ రాశిలో ఉంది.
రాస్యాధిపతి శుక్రుడు. సౌందర్యానికి, సృజనాత్మకతకు, సరస సంగీతాలకు శుక్రుడే కారకుడు. రాస్యాధిపతి, నక్షత్రాధిపతులిద్దరూ స్త్రీ గ్రహాలే. రోహిణి కూడా స్త్రీ నక్షత్రమే. అందువల్లనే రోహిణి నక్షత్ర స్త్రీలు మరింత అందంగా ఉంటారు. చంద్రుడు, శుక్రుడు, రోహిణి కలిస్తే అందం సునామీలా విరుచుకుపడుతుంది. రోహిణి నక్షత్ర జాతకులకు ముఖ్యంగా కళ్ళు ప్రత్యేకం. రోహిణి వృషభ రాశికి కన్ను వంటిదని శాస్త్రవచనం. కళ్లకు కారక గ్రహం శుక్రుడే. రోహిణి చంద్రుడికి ఉచ్చ. అందుకే రోహిణి నక్షత్ర జాతకుల నయనాలు ఎదురు చూస్తున్నట్లు, పిలుస్తున్నట్లు గొప్ప అయస్కాంత శక్తి కలిగి కలువరేకుల్లా ఉంటాయి. ఎందరో కవులు, రచయితలు ఆ కళలోనే తమ ఇళ్లు కట్టుకుని కావ్యాలు, ప్రబంధాలు సృష్టించారు. మరెందరో ఆ కళ్ళను చూసి ప్రేమించి, మోహించి రాజ్యాలే రాసిచ్చారు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి అందమంతా వారి కళ్ళలోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు లాభభావమైన 11వ భావంలో జన్మరాశ్యాధిపతిగా పిలువబడే చంద్రలగ్నాధిపతి శుక్రుడు ఉంటే ఫలితం ఏమిటో చూద్దాము. జాతకులు అధిక లాభాలు పొందగలరు. ఆకర్షణీయమైన మరియు గౌరవింపదగిన వ్యక్తిత్వం ఉంటుంది. దయాద్ర హృదయులు, పరోపకార గుణం ఉంటుందని చెప్పాలి. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా, బాధ్యతగా ఉంటారు. అందమైన కళ్ళుంటాయి. జరగబోయే విషయాలు సూచనప్రాయంగా ముందుగానే స్ఫురిస్తాయి. వ్యాపారంలో అత్యధిక లాభాలు గడిస్తారు. జాతకులు తమ జీవిత కాలంలో డబ్బుకు ఇబ్బంది పడరు. లాభాధిపతి గురువు భాగ్యభావంలో ఉన్నందున, గురువే భాగ్యకారక గ్రహం అయినందున, భాగ్య రాజ్యాధిపతి శని తన 3వ దృష్టితో భాగ్యభావాన్ని చూస్తున్నందున భాగ్యభావం బలపడింది. ఈ కారణంగా జాతకులు మిక్కిలి అదృష్టవంతులని చెప్పాలి. తండ్రి యొక్క ఆశీర్వాద బలం వలన వృద్ధిలోనికి వస్తారు. వారసత్వ ఆస్తి లభిస్తుంది. భూములు, భవనాలు, వాహనాలు, సంపదలు, సౌఖ్యాలు, కీర్తి ప్రతిష్టలు, సభా గౌరవము, మొత్తం మీద విలాస వైభోగ జీవితం అనుభవిస్తారు. మత సాంప్రదాయాలను గౌరవిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. దాతృత్వ సంస్థలు స్థాపించి అనేక మందికి సాయపడతారు. సరదాలు, సంతోషాలు, విజయాలు అన్నీ వీరి సొంతం. ఈ ఫలితాలు లాభభావంలో శుక్రుని ఉచ్చస్థితి వలన, లాభాధిపతి గురువు భాగ్యభావస్థితి, భాగ్య రాజ్యాధిపతి శని భాగ్యభావంపై దృష్టి వలన లభించిన సంయుక్త ఫలితంగా మీరు గమనించాలి. 11వ భావం సూర్యునకు చాలా యోగ్యమైనది. పైగా చతుర్థాధిపతిగా చంద్రలగ్నమైన వృషభ లగ్నానికి శుభుడు. చతుర్థాధిపతి లాభభావంలో ఉంటే స్వయం కృషిని నమ్ముకున్న ప్రతిభావంతుడని చెప్పాలి. చతుర్థం మాతృస్థానం కావున 4వ స్థానాధిపతి రవి లాభభావంలో ఉన్నందున తల్లి అదృష్టవంతురాలని చెప్పాలి. మాతృకారకుడు చంద్రుడు ఉచ్చులో ఉన్నందున తల్లితో అనుబంధం బాగుంటుందని, తల్లి ఆశీర్వాద బలం జాతకులకు ఉంటుందని ఫలితం చెప్పాలి. చతుర్థంలో భూములు, గృహాలు, వాహనాలు, విద్య, సుఖం ఉన్నందున జాతకులకు ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయని చెప్పాలి. చతుర్థ కేంద్రాధిపతి రవి లాభంలో ఉన్నందున భార్యాబిడ్డలు, కుటుంబం శుభప్రదమని, సుఖ సౌఖ్యాలతో ఉంటారని ఫలితం. సూర్యుడు రారాజు, ప్రభుత్వం కావున మరీ ముఖ్యంగా రవికి 11వ ఇల్లు అత్యంత శుభప్రదం కావున ప్రభుత్వ లాంఛనాలు, గౌరవాలు, ప్రజాదరణ, పరపతి అన్నీ లభిస్తాయి. రవి లాభంలో ఉంటే తెలివి, ధైర్యం, విజయం, దీర్ఘాయుషు అన్నీ వరిస్తాయని వేరుగా చెప్పనవసరం లేదు. ధన కుటుంబ స్థానాధిపతి బుధుడు లాభభావంలో ఉన్నందున బ్యాంకింగు, ఫైనాన్స్ రంగాలు అనుకూలించగలవని చెప్పాలి. కుటుంబం వృద్ధి చెందుతుందని చెప్పాలి. సంపదలు చెట్లకు కాస్తాయని చెప్పాలి. అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజం లాంటిదే. హోటల్ బిజినెస్ అనుకూలించగలదు. పంచమాధిపతి బుధుడు శుభుడైనందున పంచమ భావంలో విద్యాబుద్ధులేగాక సంతానం కూడా ఉన్నందున
పంచమాధిపతి లాభభావంలో ఉన్నందున సంతానం వృద్ధిలోనికి వస్తారని శుభ ఫలితం చెప్పాలి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని రకాల వ్యాపారాలు అనుకూలిస్తాయి. జాతకులు ప్రారంభించిన వృత్తి వ్యాపారాలన్నింటిలో వృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తులో మంచి కథలు రాస్తారు. బుధుడే ద్వితీయ భావమైన వాక్కు స్థానానికి అధిపతి కావున మంచి వక్తలని చెప్పాలి. తెలివిగల బుధుడే లాభంలో ఉన్నందున సూర్యప్రకాశం తోడైనందువలన చురుకైన బుద్ధి ఉంటుంది. అనేక విషయాలలో పరిజ్ఞానం ఉంటుంది. విశ్వాసపాత్రులైన సేవకులు, అనుచరులు, అభిమానులు విపరీతంగా ఉంటారు. శుక్రుడు లాభంలో ఉచ్చి పొందినందున సంగీత, నాట్య, నటనాది కళలందు మంచి నేర్పరులుగా ఉండి మంచి గుర్తింపును పొందగలరు. స్నేహితులు ఎక్కువ. స్త్రీ సహవాసాలు, సన్నిహిత బంధాలు ఉండే అవకాశం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాభభావంలో స్థితి నొందిన గ్రహముల యొక్క కారకత్వాలు, వారు ఆధిపత్యం పొందిన భావకారకత్వాలు విపరీతంగా వృద్ధి చెందుతాయని చెప్పాలి. అంటే రవి, బుధ, శుక్ర గ్రహకారకత్వాలు మరియు లగ్న, ధన, చతుర్థ, పంచమ భావకారకత్వాలు వృద్ధి చెందుతాయని చెప్పాలి. లాభభావం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ భావమును ఉపచయ స్థానంగా శాస్త్రం వర్గీకరించింది. అందువలన లాభభావమైన 11వ భావంలో ఉన్న గ్రహ దశలలో జాతకులు అపరిమితమైన వృద్ధిని సాధిస్తారు. అంతేగాక 11వ భావానికి పణపరముల సరసన కూడా చోటు దక్కింది. అన్నింటికన్నా కీలక విషయం ఏమంటే శుభస్థానాలైన కేంద్ర కోణాలతో ధనలాభాలను చేర్చి 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాలను శుభస్థానాలని శాస్త్రమే 11వ భావానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చింది. చరలగ్నాలకు మాత్రమే ఇది బాధక స్థానం. వృషభ లగ్నమైన చంద్రలగ్నం స్థిర లగ్నమని జ్యోతిష్య అభిమానులు మరచిపోవద్దు. కేతువుకు 6వ ఇల్లు, రాహువుకు 12వ ఇల్లు మంచివే. గురువు నీచ పొందాడని సందేహించకండి. ఆ రాస్యాధిపతి భాగ్యాధిపతి శని దృష్టి వలన నీచభంగమైనది. సహజ రాశి చక్రంలో గురువు భాగ్యాధిపతి, శని రాజ్యాధిపతి కావున గురువుపై శని దృష్టి యోగదాయకమే. పైగా వృషభ లగ్నానికి శని భాగ్య రాజ్యాధిపతిగా యోగకారకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే జ్యోతిష్యానికి అంతుండదు. అన్నింటికన్నా విశేషమేమంటే లగ్నములో చంద్రుడు ఉచ్చ అన్నట్టు చెప్పటం మరిచాను. చంద్రుడు విక్రమాధిపతిగా ఉచ్చ అంటే ధైర్య, సాహస, పరాక్రమాలు ఎక్కువనే చెప్పాలి. అయినా అది సౌమ్యగ్రహం శుక్రక్షేత్రమైనందున శుక్రచంద్రులు సహజ శుభులు మరియు స్త్రీ గ్రహాలైనందున జన్మ నక్షత్రం రోహిణి కూడా స్త్రీ నక్షత్రమైనందున ఈ జాతకులు సౌమ్య స్వభావులుగానే అంగీకరించాలి. జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ఎంతో శుభప్రదం. చంద్రుడు ఉచ్చ మరింత శుభప్రదం. చంద్రలగ్నం నుండి లాభభావంలో లగ్న, ధన, చతుర్థ, పంచమాధిపతుల కలయిక రాజయోగం. పైగా ఇక్కడ రవి, బుధ, శుక్రులు శుభులు, శని యోగకారకుడు. నా ఆలోచన ఏమంటే 27 మార్చి 1985వ తేదీన జన్మించిన రామచరణ్ జాతక ప్రభావంతో పాటు కుటుంబ నేపథ్యం కూడా కలిసి వచ్చి ఉన్నత స్థితిలో ఉన్నాడు. మరి అదే రోజు అనేకులు జన్మించి ఉంటారు కదా. వారంతా మెగాస్టార్స్ కాకపోయినా అందరూ ఉన్నత స్థితిలో ఉండాలి కదా. జ్యోతిష్యంలో కొత్త కోణాలు అన్వేషించి అందరికీ వివరించాలనే నా తపన అర్థం చేసుకుని 27 మార్చి 1985వ తేదీన జన్మించిన వారు తమ పూర్తి వివరాలతో నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించి నా పరిశోధనకు సహకరించవలసినదిగా మనవి. శుభప్రదమైన వైకుంఠ ఏకాదశి రోజున
విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.